యస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తన మనుమడు దేవాంశ్ పుట్టినరోజు సందర్భంగా కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు ఆయన. ఇక అనంతరం వారు భక్తులకు స్వయంగా అన్నప్రసాదం వడ్డించి ప్రత్యేక సేవల్లో పాల్గొన్నారు. ఇక శ్రీవారి దర్శనం పూర్తయ్యాక ఆలయం నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన అర్ధాంగి భువనేశ్వరి, మంత్రి నారా లోకేష్ దేవాంశ్తో కలిసి కాలినడకన మాతృశ్రీ తరికొండ వెంగమాంబ అన్నదాన సత్రానికి వెళ్లారు. ఇక పర్యటనలో భాగంగా టీటీడీకి సంబంధించినటువంటి కీలకమైన విభాగాలను సందర్శించి అత్యాధునికమైనటువంటి ల్యాబ్లను ప్రారంభించారు. ఇక కొండపై జరుగుతున్న పలు అభివృద్ధి పనులను కూడా సమీక్షించారు ఆయన. ముందుగా వైకుంఠ క్యూ కాంప్లెక్స్ 1లో ఏర్పాటు చేసినటువంటి ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ను కూడా సీఎం చంద్రబాబు సందర్శించారు. ఇక భక్తుల భద్రత, క్యూ లైన్ల నిర్వహణ, పర్యవేక్షణ తీరును కూడా అధికారులను అడిగి మరీ తెలుసుకున్నారు ఆయన. అయితే డిజిటల్ నిఘా ద్వారా కూడా భక్తులకు అందుతున్నటువంటి ఏవైతే సేవలు ఉన్నాయో ఈ సేవలపైన ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం తిరుమల పిండిమర ప్రాంతంలో కూడా నూతనంగా నిర్మించినటువంటి వాటర్ అండ్ ఫుడ్ అనాలిసిస్ ల్యాబొరేటరీని కూడా ముఖ్యమంత్రి ప్రారంభించారు. ₹20 కోట్ల అత్యంత ఆధునిక యంత్రాలను ఇక్కడ ఏర్పాటు చేశారు. 12,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో 2 అంతస్తుల భవనంలో ఈ ల్యాబ్ రూపుదిద్దుకుంది. శ్రీవారి ఏదైతే ప్రసాదాల తయారీకి వాడేటువంటి ముడి సరుకులు, నెయ్యి, నీరు, భక్తులకు అందించేటువంటి ఆహార పదార్థాల నాణ్యతను ఈ ప్రయోగశాలలో శాస్త్రీయంగా పరీక్షించనున్నారు. అత్యున్నత ప్రమాణాలతో కూడినటువంటి క్వాలిటీ చెకింగ్ ఇక్కడ అందుబాటులోకి రానుంది. మరి ఒక ఆలయంలో క్వాలిటీ చెకింగ్ కోసం FSSAIను పెట్టడం ఇది తొలిసారి కావడం విశేషం. మరోవైపు సీఎం చంద్రబాబు, లోకేష్ మనుమడి ఫోటోలు, తిరుమలలో దర్శనాల వీడియోలు వైరల్గా మారిపోయాయి. కెమెరాలు, సెల్ఫోన్లు, సెల్ఫీలు. ఈ స్వామివారి సన్నిధిలోకి, గర్భగుడిలోకి అనుమతి ఉండదు, మరి నిషేధం విధించారు. అయితే సీఎం చంద్రబాబుకు మాత్రం మినహాయింపు ఇచ్చారు ఎందుకు అని పలువురు ప్రశ్నల అస్త్రాన్ని సంధిస్తూ ఉన్నారు. అయితే ఆలయం అంతా కూడా తిరుగుతూ ఫోటో ప్రచారం, పబ్లిసిటీపై ఉన్నటువంటి వ్యామోహం తగ్గలేదంటూ వైసీపీ నేతలు కూడా మరోవైపు విమర్శిస్తూ ఉన్నారు.